పోనీ. అడవి చాలా పెద్ద సార్. లోపలికి మనమెందుకు? అనవసరమైన రిస్క్. చెప్పించేయి, వెళ్ళు. అలాగే సార్. గుర్తుంచుకో నిత్య, బాగా గుర్తుంచుకో. నేనే దేవుని. గుర్తుపట్టు, నన్ను గుర్తుపట్టు. నేనే దేవుని. చెప్పు 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 చెప్పు. దేవ్, ఎక్కడ ఉన్నావు దేవ్? ఏయ్, దేవుని నేనే. బాగా గుర్తుంచుకో, బాగా గుర్తుంచుకో. దేవుని నేనే. బాగా గుర్తుంచుకో. దేవుని నేనే. నాకేం గుర్తు రావడం లేదు. గుర్తు తెచ్చుకుంటావా లేదా చంపేయమంటావా? చెప్పు. నాకేం గుర్తు రావడం లేదు. నాకేం గుర్తు రావడం లేదు. సార్, దేవాలయం ఈ దగ్గరలోనే ఉండొచ్చు, రండి. గుర్తు రావడం లేదు. గుర్తుంచుకో నిత్య, బాగా గుర్తుంచుకో. దేవ్, దేవ్, నేనే దేవుని. గుర్తుపట్టు నిత్య. నేనే దేవుని. గుర్తుపట్టు గుర్తుపట్టు గుర్తుపట్టు. దేవ్, ఏయ్, ఎక్కడ ఉన్నావు దేవ్? చెప్పేది నీకే. నేనే దేవుని అని చెప్తుంటే ఇంకెక్కడో చూస్తామంటే ఎవరినో దేవంటే చూసి గుర్తుపట్టు గుర్తుపట్టు గుర్తుపట్టు. ఎక్కడ ఉన్నావు దేవ్? చెప్తున్నాను కదా, నేనే దేవుని. ట్రై చేయి. అర్థం కావట్లేదా? ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి? చెప్పు నిత్య, గుర్తుంచుకో. నేనే దేవుని. గుర్తుపట్టు. సంథింగ్ ఏదో ఉంది. ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. దేవ్, రావడం లేదు. దేవ్, ఏయ్, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇక్కడే ఉండు. రామ్, దగ్గరికి రావద్దు. 2 నిమిషాల్లో చెప్పిస్తాను. 2 నిమిషాల్లో నేను దేవుని అని చెప్పిస్తాను. ఏంటి దేవ్ ఇది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? తనకు అసలే మతిస్థిమితం లేదు. నువ్వు ఇలా చేస్తే తను ఇంకా కంగారు పడుతుంది. అదే, మతిస్థిమితం లేదు కదా. 2 నిమిషాల్లో పిచ్చి కుదిర్చి గతం గుర్తొచ్చేలా చేస్తాను. చెప్పు చెప్పు నిత్య. దేవ్, నేనే దేవుని. గుర్తెచ్చుకో. ఏయ్, దేవత్వం కాదు, నేనే చెప్తున్నాడు కదా. నేను దేవుని చెప్పు. చెప్పు నిత్య, చెప్పు. దేవ్, ఇంకా చాలా ఆపు. తనెంత భయపడుతుందో చూడు. వద్దురామ్, నన్ను ఆపొద్దు. ఈ రోజుతో నా ప్రాబ్లం నీ ప్రాబ్లం 2 సాల్వ్ అయిపోవాలి. దేవ్, దేవ్, ప్లీజ్ వద్దు దేవ్, నా మాట విను. దేవ్, మనం వెళ్ళిపోదాం దేవ్. ఏయ్, నువ్వు ఇట్రా. ఇట్రమ్మని చెప్తున్నా కదా. నా మాట విను. నువ్వు ఇలా భయపెడితే తను ఇంకా ఎక్కువ స్ట్రెస్కి లోనవుతుంది. అలా స్ట్రెస్ లోనైతేనే తన గతం గుర్తొస్తుంది. 2 నిమిషాలు టైం ఇవ్వరాం. నువ్వు పక్క తప్పుకో. తన గతం గుర్తొచ్చేలా చేస్తాను. ఏ నిత్య, ఇట్రా. దేవ్, దేవ్, నువ్వేం చేస్తావు నీకు తెలుస్తోందా? తను పిచ్చిది. నువ్వు ఇలా చేస్తే సమస్య ఇంకా పెద్దది అవుతుంది. అరే, ఇంత తెలిసి నువ్వే ఇలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తే ఎలా? నువ్వు నిత్యకి గతాన్ని గుర్తు చేయడానికి హెల్ప్ చేయమని అడిగితే దానికి ఒక పద్ధతి ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. అలా పద్ధతి ప్రకారం చేస్తే నువ్వు నిత్యకి హెల్ప్ చేసిన వాడు అవుతావు. ప్లీజ్ ప్లీజ్ దేవ్, అర్థం చేసుకో. ఇలా చేయడం కరెక్ట్ కాదు. అనవసరంగా సమస్యను పెద్ద చేయకు. తనకేమైనా అయితే నీకే చుట్టుకుంటుంది. నీ బాధని అర్థం చేసుకోగలను. దయచేసి ఓపిక పట్టు. తనకి తగ్గిపోతే నీ బాధ్యత తీరుతుంది అనుకుంటున్నావు, కానీ దానికి పద్ధతి ఇది కాదు. తప్పకుండా నిత్య మామూలు స్థితికి వస్తుంది. నా మాట నమ్ము. ప్లీజ్ దేవ్, నా మాట విని వెళ్ళిపో. దేవ్, మనం ఇంటికి వెళ్దాం. దేవ్, దేవ్, నా మాట విని దయచేసి ఇంటికి వెళ్ళిపో ప్లీజ్. పద నిత్య.